ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అట్టహాసంగా మొదలుపెట్టారో తల్లికి వందనం అంటూ, అది తల్లికి వందనం కాదు తండ్రికి ఇంధనం అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాల్లో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? ఎలా ఉంటుంది ఇంధనం? మీకులాగా బుడ్డి వ్యవహారం కాదుగా మాది రియల్గానే అమ్ముతున్నాంగా మేము డబ్బులు తీసుకొని కాదుగా, యూపీఐ కూడా తీసుకుంటున్నాంగా. మాది లెక్క అంటే లెక్కేగా. తల్లికి వందనంలో నువ్వేం చెప్పావు? నీ భార్య ఏం చెప్పింది? ఒకటికైనా 15 ఏళ్ళు, ఇద్దరికైనా 30 ఏళ్ళు అని చెప్పింది కానీ నీ భార్య. మరి నువ్వు వేయలేదుగా. నువ్వు ఎక్కడ వేసావు? తెలియక చెప్పిందా? తెలియక చెప్పిందా? ఒక ముఖ్యమంత్రి భార్య తెలియక చెప్పిద్దా? నా తెలియక అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రి భార్య తెలియక చెప్పిద్దా? మేము చెప్పాం ఎంతమంది ఉంటే ఇస్తామని. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, 5గురు కూడా ఇచ్చాం. 6వ వాడికి ఎంక్వైరీ జరుగుతుంది. 6వ అతను కూడా ఎంక్వైరీ జరిగిన తర్వాత తెలుసుకొనే ఇస్తాం. 100% మేము చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. మేము మీకులాగా మీ భార్య చెప్పిన మాట అదే మడిని తిప్పను మీకు స్లోగన్ ఉంది. మాట తప్పను మడిని తిప్పను మీకు స్లోగన్ ఉంది. అది మీ ఆవిడ కూడా నెరవేర్చింది, జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి. మీకులాగా మేము మాట తిప్పలేదు, మడిని తిప్పలేదు. 2 చెప్పిన మాట చెప్పినట్టే చేసాం. ఏం చెప్పాం? భువనేశ్వర్ గారు కూడా చెప్పారు. ఒకళ్ళు ఉండాయిస్తారు, ఇద్దరు ఉండాయిస్తారు, ముగ్గురు ఉండాయిస్తారు, నలుగురు ఉండాయిస్తారు, ఎంతమంది ఉండాయిస్తారని చెప్పింది భువనేశ్వర్ గారు. అమ్మ కూడా మాట నెరవేర్చిందా లేదా? 100% నెరవేర్చాం. మేము చెప్పిన మాట కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు కూడా 6గురు పిల్లలు ఉన్న ఎంక్వైరీ జరుగుతుంది, వాళ్ళకు కూడా ఇస్తాం. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే, ఒక పక్కన మహిళల ఖాతాల్లో ఎంతో వరుస పెట్టి ఈ డబ్బులంతా జమ అవుతున్నా సరే ఇంకా పిల్లల్ని మోసం చేశాడు, మహిళలను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటూ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాల్లో వాస్తవం లేదంటారా? మరి వాస్తవం వాళ్ళ కనపడతలు అంతే. ఫోన్లో చూపించి చెబుతున్నారు కదా, టీవీల్లో. నాకు బండి అని. ఎక్కడ దాకా ఎందుకు? మా అపార్ట్మెంట్లో రా, నేను నిరూపిస్తా. 2 పిల్లలు ఉన్నారు, 20,000 డబ్బులు పడినాయి. ఇప్పుడు చూపిస్తా, ఈ సెకండ్లో మా అపార్ట్మెంట్లో వాచ్మెన్కి. ఇప్పుడు వెళ్దాం, నిరూపిస్తారా? లైవ్లో వెళ్దాం, రండి. ఫోన్లో చూపిస్తాడు, రండి. అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. వ్యవస్థలో ఒకప్పుడులాగా మీడియా లేదు. దాచిపెడితే దాగేది కాదు. ఓపెన్గా ఏది జరగాలో అదే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకని వీళ్ళు ఈ ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటే? ప్రచారాలు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు చేసిన తప్పుని చంద్రబాబు గారు తిప్పికొట్టాడు. వాళ్ళు చేసింది ఒకళ్ళకే ఇచ్చారు, అది సగం మందికే ఇచ్చారు. లేదు, 87 లక్షల మంది తల్లులకు ఇచ్చాం మేము అంటున్నాడు కదా. మరి 7 లక్షలు అంట. వాళ్ళు 87 లక్షలు అంటున్నారులే. లెక్క ఉంటుందిగా, గవర్నమెంట్ ఇస్తుందిగా. ఆగండి, పూర్తి అయిన తర్వాత మొత్తం లెక్క చెప్పిద్దిగా. నువ్వు ఎంతమందికి ఇచ్చావో లెక్క గవర్నమెంట్ దగ్గర ఉంటుందిగా. గవర్నమెంటేగా. మనందరం నిజాయితీ నిబద్ధత నిదర్శనం గవర్నమెంటే కదా. వెయిట్ అండ్ సీ. తొందర ఎందుకు? జరిగేది అంతా జరిగిద్ది. ఓకే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. కొమ్మినేని శ్రీనివాస్కు బెయిల్ రావడంతో న్యాయం గెలిచింది, చంద్రబాబుకు చెంపదెబ్బ అంటూ జరుగుతున్న ప్రచారాలను మరి వాటిని ఎలా చూడాలంటారు? ఏమి న్యాయం జరిగింది? ఆయన షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. నువ్వు వెళ్ళి లైవ్ చేయమని, నువ్వు వెళ్ళి చేయమని చెప్పలా. తప్పని పరిస్థితుల్లో అతనికి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పింది కోర్టు కూడా. అది ఇక్కడ కోర్టు కాదు, సుప్రీంకోర్టు. అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పింది. అంతేగాని నీ మీద క్లీన్ చిట్ ఇచ్చారు, ఇంటికి వెళ్ళిపో నేను చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఏం జరగాలో అదే జరిగిద్ది. జనం పబ్లిక్లో ఏముందో అదే వస్తుంది రేపు తీర్పు కూడా. అతనికి ఏమీ సుచితుడు కాదు, నిశ్చితుడు కాదు. అతనికి జరగాల్సిన పరాభవం జరిగిద్ది 100%. అతనేమి తప్పు మాట్లాడలేదని చెబుతున్నారు కదా. 100% అతను తప్పు మాట్లాడాడు. ఆ తప్పు భారతీయకు కూడా వర్తించిద్ది. ఓకే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. మళ్ళీ లిక్కర్ స్కామ్లో కదలికైతే వచ్చిందనుకోవాలంటారా? 100% వచ్చింది. 100% లిక్కర్ స్కామ్లో కదలిక వచ్చింది. కదలిక కాదు, అది జరుగుతున్న పరిణామం అంతే. ఎంక్వైరీ జరుగుతుంది. లాస్ట్కి వచ్చేటప్పటికి అంతా ఇంకా ఒక నెల 15 రోజుల్లో మొత్తం అయిపోయింది చరిత్ర. అక్కడ ఫోన్ ట్యాపింగ్ కూడా చరిత్ర వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ గొడవ అంటే మన రాష్ట్రం 10 ఏళ్ళు మనకి ఇచ్చారు కదా. ఆ రాష్ట్రం నుంచి ఎలగొట్టాలని కేసీఆర్ చేసిన దరిద్రపైన ట్రిక్ అంటారు దాన్ని. అది అందుకనే బాబు గారు తెలుసు. జగన్కి, కేటీఆర్కి. మరి వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళ ఆస్తి ఏదో మనకి ఇచ్చినట్టు కదా. మనం ఆస్తులు వదులుకొని ఇక్కడికి వచ్చాం కదా, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ నుంచి.
మన ఆస్తులు కదా మనం వదులుకొని వచ్చింది, వాళ్ళ ఆస్తులు కాదు కదా. మనం వదులుకొని మనం వచ్చాం, అంతేగాని ఏది పడితే అది జరగదు కదా. వ్యవస్థలో అన్నీ జరుగుతాయి, తొందరపడబాకండి. ఫోన్ ట్యాపింగ్ కూడా బయటకు వచ్చింది, అది కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ లిక్కర్ స్కామ్లో కదలికతోటేనా ఈ వైసీపీ నాయకులందరూ కంగారు పడుతుంది? 100% కదలికతోటే చెప్పేశాడు కదా క్లియర్గా. ఎవరికి ఏమేమి డబ్బులు వెళ్ళి, ఎవరికి ఎంత వెళ్ళి, ఎవరికి ఏమి వెళ్ళి అనేది చెప్పేశాడు కదా క్లియర్గా. 100% చెప్పాడు. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు, దాని గురించి ఏ ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. అన్నీ జరుగుతాయి, ఏది ఆగదు. మీరు అనుకుంటున్నారేమో ఏదైనా ఆగిద్దని, ఏది ఆగదు, అన్నీ జరుగుతాయి. పొదిలిలో జరిగిన సంఘటన జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఎలా చూడాలంటారు దాన్ని? అసలుకి దాన్ని మరి ఎస్పీ గారు చెప్పారుగా, పల్నాడు ఎస్పీ గారు చెప్పారుగా క్లియర్గా. ఏం చెప్పారు? పల్నాడు కాదు, ఈయన ప్రకాశం చెప్పాడు కదా. ఏం జరిగింది ఫోటోలతో సహా చూపించాడుగా. వాళ్ళు ఎలా వచ్చారు, రౌడీలు తీసుకొని అరాచకం చేయడానికి వచ్చారు కదా. అందుకనే సత్యనపల్లి పర్మిషన్ రాలేదు కదా. సత్యనపల్లి ఏమి ఎందుకు రాలేదు? అరాచక శక్తులు ఇట్లా చేస్తున్నారనేగా. అంటే ఎందుకంటారు రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి, నాశనం చేయడానికి రాష్ట్రాన్ని. ఎందుకు అసలు ఆయనకేం అవసరం? మరి 3 రాజధానులు ఎందుకన్నాడు? ఆయనకేం అవసరం? పని చేస్తే పోయేదిగా. ఇవాళ బ్రహ్మాండంగా ఉండేవాళ్ళకి ఆంధ్రప్రదేశ్. ఇవాళ నాకే పొలం 30, మా ఊళ్ళో 50 లక్షలు ఉన్న పొలం 30 లక్షలు అయిందిగా. ఎవరికి పోయినట్టు 20 లక్షలు? ఎవరికి పోయినట్టు 20 లక్షలు? ఎవరుగా చేశారు? నాకు ఎప్పుడు కొత్త 20 లక్షలు? ఒక రైతుగా అడుగుతున్నా, చెప్పండి. 20 లక్షలు నాకు ఎప్పుడు కొత్తాయి? నాకు 4 ఎకరాలు చిల్లర ఉంది. 4 ఎకరాలు అంటే దగ్గర ₹1 కోటి పోయినట్టేగా నాకు, జగన్మోహన్ రెడ్డి వల్ల. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు అధికారంలో లేరు, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి వాళ్ళు ఏం సాధిద్దామని సాధిద్దామని జనాన్ని భయభ్రాంతులు సృష్టించి మేమిది ఇక చవటానికి అది మనం అంటానికి కూడా ఆస్కారం లేని మాటలు మాట్లాడాల్సి వస్తుంది మనం కూడా. వాళ్ళు చేసేదంతా అదే పని. అట్లా చేయబట్టే మీడియా ముందు ఎవడు మాట్లాడటానికి 5 ఏళ్లలో నాశనం చేశారు వ్యవస్థని, రాష్ట్రాన్ని. అందుకని ఇవాళ అందరూ స్వేచ్ఛగా బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. చోట్ల సూర్యనారాయణ అనే రెవెన్యూ సెక్రటరీ ఏం చెప్పాడు? నువ్వు ఇవాళ ఒక్కరోజు నీ టైం, రేపు నో మోర్ అని చెప్పారంట. ఆయనే బయటకు వచ్చి చెబుతున్నాడు కదా. మరి అలాంటివి ఎన్ని జరిగి ఉంటాయి? అధికారుల మీద అలా జరిగితే ప్రజల మీద జరగడానికి ఏమొచ్చేది? ప్రజల మీద జరగడానికి, అధికారుల మీద అలా జరిగింది. అసలు ముఖ్యంగా ఈ పర్యటనల వెనకాల ఉన్న రహస్యం ఏమనుకోవచ్చు అంటే, మరి గతంలో సృష్టించడానికి అని చెబుతున్నాడు కదా ఎస్పీ గారు. నేను చూపించాడు కదా ఫోటోలతో సహా నా లైవ్లో. ప్రకాశం జిల్లా చెప్పారు కదా ఎస్పీ పోలీసు వాళ్ళు. ఏం చెప్పారు? చూపించారు కదా. ఇదిగో పలానాడు వస్తే ఓపేస్తా అని ముందు రోజు మీడియాలో చెప్పారని. మరి వాళ్ళు అలా చేయటానికే వస్తున్నారు. ఎక్కడ జరగలేదు చెప్పండి గొడవ? ఎక్కడికి వెళ్ళినా అదే పరిస్థితి. మరి వాళ్ళు కావాలని చేస్తున్నారు, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి. వాళ్ళే చెబుతున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతల రక్షణ లేదు, జగన్మోహన్ రెడ్డికి రక్షణ లేకుండా పోయింది, మాకు Z+ కావాలని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్ళారు కదా. మరి దేనికి Z+ కావాలని? జగన్మోహన్ రెడ్డికి ఎట్లా ఇస్తారు? నువ్వు చేసే అరాచకాలకి ఆ ఊరు వెళ్ళావు, హెలికాప్టరు దెబ్బేసింది, ఇక్కడికి వచ్చావు దొరికి, ఇది జరిగింది. ఇంకో దగ్గరికి వెళ్ళావు, ఇంకోటి జరిగింది. ఎలా ఇస్తారు నీకు పర్మిషను? ఎలా ఇస్తారు చెప్పండి? పర్మిషన్ ఇవ్వడానికి ఇప్పుడు సత్యనపల్లి ఆగింది. మీరు చదవండి, పేపర్ ఇవ్వాలా. సత్యనపల్లి ఆగింది పర్మిషను. మేము అడిగిన పేపర్లు ఇవ్వలేదంట. మరి అడిగిన పేపర్లు ఇవ్వాలంటే వీళ్ళు మరి ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు జరిగినాయని తప్పుగా ఒప్పుకోరు కదా. వీళ్ళు వాదిస్తుంటారు కదా. మేము ఇంతే చేస్తామంటారు కదా వీళ్ళ దగ్గర ఉన్న దరిద్రం అదే కదా. ఎటుపోతున్నాం మనం? ఇప్పటికైనా బాబు గారు ఇలాంటి అరాచక శక్తుల్ని ఆపకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలవటానికి ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, సైకో బ్యాచ్ కాపాడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ప్లీజ్ దయచేసి చెప్తున్నాం బాబు గారు. థ్యాంక్ యూ.